టైటిల్: కష్టపడిన చీమ విజయం. ఒక చిన్న తోటలో జీవితం ఎలా ఒక్కసారిగా మారిపోతుందో మీకు తెలుసా? కేవలం ఒక అలవాటు వల్ల ఎవరో సుఖంగా జీవిస్తారు, మరొకరు కష్టాల్లో పడతారు. ఆ పచ్చని తోటలో ఎన్నో చిన్న చీమలు కలిసి జీవించేవి. వాటిలో టిక్కీ అనే చిన్న చీమ చాలా ప్రత్యేకం. ఎందుకంటే అది ఇప్పుడే కాదు, రేపటి గురించి కూడా ఆలోచించేది. ప్రతిరోజు ఉదయం సూర్యుడు ఉదయించగానే టిక్కీ బయటకు వెళ్లేది. చిన్న చిన్న గింజలు ఆహారం సేకరించి జాగ్రత్తగా గూటిలో దాచేది. మిగతా చీమలు కూడా పని చేసేవి, కాని కొన్నిసార్లు అలసిపోయి విశ్రాంతి తీసుకునేవి. కాని టిక్కీ మాత్రం ఎప్పుడూ ఆగేది కాదు. అదే తోటలో బుజ్జి అనే మిడత ఉండేది. అది ఎప్పుడూ పాటలు పాడుతూ, గంతులు వేస్తూ ఆనందంగా గడిపేది. టిక్కీ పని చేస్తుంటే చూసి నవ్వేది. ఇంత కష్టమా? రా, ఇప్పుడే ఆడుకుందాం అని చెప్పేది. టిక్కీ మాత్రం చిరునవ్వుతో ఒక్కమాట చెప్పేది: ఇప్పుడే కష్టపడితే తరువాత సుఖంగా ఉంటాం. రోజులు గడిచాయి, కానీ ఒక పెద్ద మార్పు దగ్గర పడుతోంది అన్న విషయానికి బుజ్జికి తెలియదు. వేసవి ముగియబోతోంది. టిక్కీ మరియు ఇతర చీమలు తమ గూటిలో చాలా ఆహారం సేకరించాయి. కానీ బుజ్జి మాత్రం ఇంకా ఆటలతోనే కాలం గడిపింది. ఒకరోజు ఆకాశం మబ్బులతో నిండిపోయింది. భారీ వర్షం మొదలైంది. బయటకు వెళ్లడం అసాధ్యమైంది. తోట మొత్తం తడిసిపోయింది. ఇప్పుడు నిజమైన పరిస్థితి బయటపడింది. చీమలు తమ గూటిలో సురక్షితంగా ఉండి సేకరించిన ఆహారం తింటూ సంతోషంగా ఉన్నాయి. కానీ బుజ్జి మాత్రం ఆకలితో వణికిపోయింది. చలి, వర్షం, ఎక్కడికి వెళ్లాలో తెలియలేదు. చివరకు అది చీమల గూటి దగ్గరకు వచ్చింది. నెమ్మదిగా తలుపు తట్టి, నాకు చాలా ఆకలిగా ఉంది, కొంచెం సహాయం చేస్తారా అని అడిగింది. ఇక్కడే కథలో నిజమైన మలుపు వచ్చింది. టిక్కీ వెంటనే తలుపు తెరిచింది. ఎలాంటి కోపం లేకుండా బుజ్జిని లోపలికి తీసుకెళ్ళింది. కొంత ఆహారం ఇచ్చింది. బుజ్జి ఆశ్చర్యపోయింది. నేను నిన్ను ఎగతాళి చేశాను, అయినా నువ్వు నాకు సహాయం చేస్తున్నావా? టిక్కీ మృదువుగా నవ్వింది. సహాయం చేయడం మన బాధ్యత, కానీ ఇకనుంచి ముందుగా ఆలోచించి పని చేయాలి. ఆ మాటలు బుజ్జి మనసును మార్చేశాయి. ఇకనుంచి నేను కష్టపడతాను అని అది మాటిచ్చింది. వర్షాకాలం ముగిసిన తర్వాత నిజంగా మార్పు కనిపించింది. బుజ్జి కూడా చీమలతో కలిసి పని చేయడం ప్రారంభించింది. ఆహారం సేకరించడం, గూటిని శుభ్రం చేయడం అన్నీ నేర్చుకుంది. ఇప్పుడు అది పాటలు పాడుతుంది, కానీ ముందుగా పని పూర్తి చేసి పాడుతుంది. కొంతకాలానికి ఆ తోటలోని ప్రతి చిన్న జీవి టిక్కీని ఆదర్శంగా తీసుకుంది. ఎందుకంటే అది కష్టపడటం మాత్రమే కాదు, ఒకరి జీవితాన్ని మార్చింది. ఇప్పుడు మీకో ప్రశ్న: మీరు టిక్కీలా ముందుగా కష్టపడతారా, లేక బుజ్జిలా తర్వాత పశ్చాత్తాపపడతారా? నీతి: కష్టపడితే భవిష్యత్తు నిజంగానే సుఖంగా ఉంటుంది. పిల్లలు, మీకు ఈ కథ నచ్చిందా? ఇలాంటి మంచి కథలు ఇంకా వినాలంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు.